ఎన్ని కండువాలు చేంజ్ అయ్యి వచ్చిండ్రు రంకునా కొడుకులని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇలా మొత్తం పోగొడతాం, కాంగ్రెస్ కార్యకర్తల్ని దొక్కేస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఒక పదవులు ఇయ్యం, కాంగ్రెస్ కార్యకర్తల్ని చెప్పుల లెక్కనే చూస్తామంటే ఇప్పుడు గదే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కదా మీరు మాట్లాడుతుంది. ఈ జెండా తీసి ఇట్లా పక్కకు పెట్టి ఈ సాలెగాలి దొంగనా కొడుకు బీపులు వేసుకోరు ఇక్కడ కొడుకులు అంటే ఇప్పుడు అట్లా క్యారెక్టర్ బరాబర్ అంట. ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని టీడీపీలోకి వెళ్ళి వచ్చిన రోజు నేనే ఇచ్చి వచ్చిన ఇగో ఈ శిలా పలకం. ఇప్పుడు ఎట్లా మంచుకుందా మరి ఈ లోటపీస్ గాలకి ఏం సంబంధం అని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి అని పాటలు పెట్టుకుంటే ఎగిరింది మీరు కాదా? నల్లమల్ల అడవుల్లో పెరిగినాం కదా, క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. ఇలా నల్లమల్ల అడవిలోకి వెళ్ళి నువ్వు రాలే, పులి వచ్చిందాడా. నీ ఇష్టారాజ్యంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుని లెక్క నీకు పూటకో పార్టీ తిరుగుతుండొచ్చు, మేము తిరగము. అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ మధ్యలో నలిగిపోయిందని చెప్తున్నాం. ఏంది సైకిల్ కాంగ్రెస్ ఏంది, అసలు కాంగ్రెస్ ఏంది? అసలు కాంగ్రెస్ పోతుందనే చెప్తున్నాం. పోతుందా పోయిందా? 50-60% పోయింది, ఇంకో 40% ఉంది. పొమ్మన లేక పొగ పెడుతున్నారు. అందులో భాగమేనా జీవన్ రెడ్డి బయటికి పోయింది? జీవన్ రెడ్డి సార్ 100% భాగం. ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక శోభ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఎదగద్దు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా భాగమే. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రులు. ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది నెక్స్ట్ ఇంకున్నారు, చాలా మంది ఉన్నారు, లిస్ట్ ఉందా వాళ్ళ దగ్గర? అందరికి ఉన్నది. ఇప్పుడు అసలైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆగమైపోయారు, అన్యాయం అయిపోయారు 100%. దీంట్లో డౌటే లేదు. ఆడవని ఏకలింగం కానీ ఏదుకొని పెట్టుకున్నారు. నా లెక్క కార్యకర్తలు ఇంకోడు ఆగం కావద్దు. ఆగమయ్యే పరిస్థితి ఉంటే అందరు కెమెరాల ముందడికి రావాలి, కెమెరాల ముందడికి వచ్చి నిజాలు బయట పెట్టాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోరు అన్నదమ్ములారా. ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ అంటారు కదా, సైకిల్ కాంగ్రెస్ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రేవంత్ రెడ్డిని అన్నట్టే మీరు. అవును, బరాబర్ అంటారు. ఇవాళ పక్క జెర్సన్ ఎందుకు సస్పెండ్ చేశారన్న 30 ఏళ్ళు కాలు పోగొట్టుకుంది కదా. ఇదైతే ఇప్పుడున్న సన్నాసులకు తెలియదు పక్క జెర్సన్ కష్టం. రోహిన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోనికి శ్రీనివాస్ యాదవ్ 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇప్పుడు నేను ఒక్కనే పెట్టలేదా? 100% పెట్టలేదు. ఏమంటున్నా నేను ఏమంటున్నా, పెట్టలేదు. నా పార్టీ ఇంకో 15-20 ఏళ్ళు పోతుందేమో. ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, భుజాలు కాయలు కాసినాయి, కంట్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, గుండెలల్లా బాధ ఉన్నది. ఎందుకు మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు అని అంటే దానికి రీజన్ ఏంటి? ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాతనే 10 రోజులు ప్రచారం చేసుకున్న తర్వాతనే వాళ్ళు తీసుకున్నారు, గుంజుకున్నారు. ఎందుకు రీజన్ ఏంది అంటే వర్తబుల్ కాదు శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి. తెలుగు ఉండాలట దేనికైనా. ఎందుకు టార్గెట్ చేస్తారు? పదవి రానందుకే. ఏంది రాజకీయంగా గోలేంది మీద? అయిపోయింది కదా, వేసుకునే చెప్పులన్నీ అరిగిపోయినాయి. నా దండం, జై కాంగ్రెస్. కానీ రేపన్నాడు నేను ఇండిపెండెంట్ గెలిచైనా కాంగ్రెస్కే వస్తాను. నల్ల గదేంది పిచ్చర్ నా కాంగ్రెస్ పార్టీ. ఇంత పిచ్చా? ఇంత అన్న అందరికీ దుల్ల పెడితే గోకుంటారు అన్న, మేము కత్తివేడి చీరుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గాంధీ భవన్లో టీడీపీ జెండాలు వచ్చాయి, గుర్తుందా మీకు? గుర్తుంది. ఏమనిపించింది? రాజ్యం మాదేరాపై పేరు మాత్రం మీదే. గ్రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాస్తవానికి మాట్లాడితే నిజంగా మీరు చెప్తున్నట్టు విలువ లేకుండా దానికి కారణం ఏంది అంటే కార్యకర్తలు దమ్ము లేకనా? కోసమే కొట్లాడుతున్నా. ఈ కాంగ్రెస్ కండువ కోసమే రక్తం మరుగుతుంది, మా కార్యకర్తలు అన్యాయం అయిపోతురు. వాడు సస్పెండ్ చేసే ముందే నేనే రాజీనామా చేస్తా. యువ నాయకులారా, యువకులారా, రాజకీయాలకు రావద్దు. వస్తే మాత్రం మిమ్మల్ని కాపాడే నాయకుడు ఉంటే రారు.